హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను. అది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే మేము అలా పచ్చదనంలోకి వెళ్ళాము. ఈ ట్రాఫిక్ నుండి సిటీ నుండి కొంచెం చేంజ్ ఓవర్ లాగా అనమాట. అది ఎలా జరిగింది, ఆ జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వీడియో మొత్తం చూసేయండి. లెట్స్ స్టార్ట్. బోర్ కొడుతుందని మా మేనకోడల్ని తీసుకురావడానికని వెళ్ళామన్నమాట ఎన్ఆర్ఐ కాలేజ్కి. లిటరల్లీ ఒక్క షాప్ లేదండి. అసలు చూడండి, మొత్తం అంతా అడవి ప్రాంతం అనమాట, అడవిలాగా. చూసారుగా, అలా వెళ్తున్న కొద్దీ ఇంకా గ్రీనరీయే కనిపిస్తుంది. మొత్తం పంచదానం, చెట్లు, పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి. అలా ఈ గ్రీనరీని వీడియో తీస్తున్నాను. అయితే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేశాను అనమాట. సో మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈ వీడియో మెయిన్ షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను చూసే ప్రతిదీ మీకు కూడా చూపించాలనండి. ఇప్పుడు చూడండి, దారిలో పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది. అది చిన్న కాలువ అనమాట. కానీ నాకు ఎందుకో అది చాలా అట్రాక్టివ్గా కనిపించింది. దిగి మరీ షూట్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు ప్లే అవుతుంది, మీరు చూసేయండి. నేచర్ని లవ్ చేసే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ నచ్చుతుందండి. చూసారా, వ్యూస్ అన్నీ ఎంత డిఫరెంట్గా, ఎంత బాగున్నాయో, ప్లెజెంట్గా ఉన్నాయండి. అందుకే నేను కింద దిగి మరీ వీడియోని షూట్ చేసుకున్నాను. నాలాగా మీరు కూడా నేచర్ లవర్ అయితే ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారండి. చూసారా, ప్రతి వ్యూ ఎంత బాగుందో. ఇలా ఈ వ్యూస్ అన్నీ చూస్తూ చూస్తూ వెళ్తుంటే మాకు టెంపుల్ కనిపించిందండి. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ మధ్య వెదర్ అనేది ర్యాండమ్గా చేంజ్ అవుతుంది కదండి. మా ఊర్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మీ ఊర్లో ఎలా ఉన్నాయి? ఇలా ఈ టెంపుల్ని క్రాస్ చేసి కొంచెం దూరం వెళ్ళాక ఇంకో టెంపుల్ కనిపించిందండి. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అక్కడ పాత ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది తీసి అక్కడ విగ్రహాన్ని తీసి ఇక్కడ పెట్టబోతున్నారు. చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర. ఈ గుడిని కూడా దాటి కొంచెం సేపు వెళ్ళాక ఒక ఫేమస్ టెంపుల్ కనిపిస్తుందండి. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఏ కోరిక కోరుకున్నా సరే అది నెరవేరుతుంది. ఈ టెంపుల్ ఎక్కడో లేదండి, తోటపల్లి ఉంది కదా, తోటపల్లి నుంచి కొంచెం లోపలికి వెళ్తే శ్రీ దుగ్గిరాల రావమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది. ఈ టెంపుల్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళందరూ కొండెక్కి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందండి. లేదా కట్టె పొంగల్ నైవేద్యం సమర్పించుకుంటారని మొక్కుంటారు. అట్లా కట్టె పొంగల్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన బేసిక్ డీటెయిల్స్ ఈ టెంపుల్ గురించి మీతో షేర్ చేశానండి. మాకు ఆ టెంపుల్లో దర్శనం అయిపోయాక మేము మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేశాము. ఇక్కడ బయటికి రాగానే ఒక పెద్ద చెరువు కనిపించిందండి. దాని పేరు బ్రహ్మలింగయ్య చెరువు అంట. ఇది మా జర్నీలో కొంత పార్ట్ అనమాట. సో ఇప్పుడు అర్థమైందా అలా పచ్చదనంలో కానీ ఎందుకన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్ బాయ్.